విజయవాడ టెర్రర్ లింక్స్ కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతుంది. 3వ రోజుకు చేరుకుంది నిందితుల విచారణ. మరి ఎలాంటి విషయాలు బయటకు వస్తున్నాయి? నిందితుల్ని విచారిస్తోంది ఐబీ, టాస్క్ ఫోర్స్, కౌంటర్ ఇంటెలిజెన్స్, ఎన్ఐఏ అధికారులు సంయుక్తంగా విచారిస్తున్నారు. నిందితుల సోషల్ మీడియా అకౌంట్లకు 40 అకౌంట్లు లింక్ అయినట్లుగా గుర్తించారు. ఈ 40 అకౌంట్లను ఎవరు ఆపరేట్ చేస్తున్నారన్న కోణంలో విచారిస్తున్నారు. నిందితుల సోషల్ మీడియా అకౌంట్లలో సీక్రెట్ పీడిఎఫ్ ఫైల్స్ గుర్తించారు. ఈ పీడిఎఫ్ ఫైల్స్లో ఏముందన్న దానిపై ఫోరెన్సిక్ ల్యాబ్లో విశ్లేషిస్తున్నారు పోలీసులు. విజయవాడ టెర్రర్ లింకుల కేసులో 13 మంది కేసులు, 12 మందిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం టాస్క్ ఫోర్స్ కస్టడీలో 6 ఉన్నారు. ఫారీ హ్యాండల్ అల్ హకీం షుకూర్ కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. 13 మందిపై కేసులు నమోదైతే 12 మందిని అరెస్ట్ చేశారు. ఆ ఒక్క హకీం షుకూర్ కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు.